హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ అర్జున్ ఫ్రమ్ ఏఆర్ ఆటోమోటివ్స్. సో ఈరోజు మన దగ్గర ఉన్నది కేటీఎం డ్యూక్ 250. సో కేటీఎం డ్యూక్లో ఎగ్జాక్ట్ 125, 200, 250, 390, 390 అడ్వెంచర్, 250 అడ్వెంచర్ ఉన్నాయి. కేటీఎం 125 డ్యూక్, కేటీఎం 200 డ్యూక్, కేటీఎం 250 డ్యూక్. సో కేటీఎం 200 డ్యూక్ అండ్ 250 డ్యూక్కి ఇక్కడ మీకు చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. అంటే నార్మల్ డిఫరెన్సెస్ ఉన్నాయి, హెవీగా లేవు. నార్మల్ మైనర్ డిఫరెన్స్ చేంజెస్ ఉన్నాయి. సో ఆ చేంజెస్ ఏంటి? సో నార్మల్ కేటీఎం డ్యూక్ 200కి కేటీఎం డ్యూక్ 250కి వాక్ అరౌండ్ చేద్దాం. ఇప్పుడు కేటీఎం డ్యూక్ 250లో ఇప్పుడు వాక్ అరౌండ్ చేసి ఏమేమి ఎక్స్ట్రా ఫీచర్స్ వచ్చినాయి దీంట్లో, ఏమేమి ఎక్స్ట్రా అవైలబిలిటీ ఉన్నాయి దీంట్లో ఇప్పుడు చెక్ చేద్దాం. ఓన్లీ వాక్ అరౌండ్, నో టెస్ట్ డ్రైవ్. సో ఇప్పుడు కంప్లీట్ కేటీఎం డ్యూక్ 250లో మీకు హెడ్ లైట్స్ వస్తాయి, కంప్లీట్ ఎల్ఈడి హెడ్ లైట్స్ వచ్చాయి. ఇక్కడ 3 స్టెప్ హెడ్ లైట్స్. సో డిజైన్ మాత్రం 3 స్టెప్ హెడ్ లైట్స్ ఉన్నాయి విత్ ఎల్ఈడి డిఆర్ఎల్స్, ఎల్ఈడి హెడ్ లైట్స్. ఇక్కడ మీకు స్లోపింగ్ డిజైన్ కూడా చూడవచ్చు. మీకు డివైడెడ్ పార్ట్ టైప్ చేసింది. సో ఈ స్లోపింగ్ డివైడ్ ఎందుకు చేసిందంటే మనం ఎక్స్టర్నల్ విండ్ షీల్డ్ పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఉండడానికి. సో ఇప్పుడు ఎల్ఈడి హెడ్ లైట్స్ ఉన్నాయి, ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఉన్నాయి. సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే డబ్ల్యూపీ ఎపెక్స్ 43mm సస్పెన్షన్ యూఎస్డి ఫోక్స్. సో నార్మల్ యూఎస్డి ఫోక్స్ అంటే ఏం లేదండి, కంప్లీట్ మీకు టెలిస్కోపిక్ ఫోక్స్ అనేవి ఉంటాయి. సో టెలిస్కోపిక్ ఫోక్సే రివర్స్ చేసే అప్ సైడ్ డౌన్ ఫోక్స్ అయితే యూఎస్డి ఫోక్స్. సో ఇది డ్యాంపర్, ఇది స్ప్రింగ్. సో ఇవి ఏం చేస్తుందంటే కంప్లీట్, సో యూఎస్డి ఫోక్స్ వాళ్ళ అడ్వాంటేజెస్ ఏంటంటే కంప్లీట్ లీనింగ్ యాక్షన్, హెవీ లీనింగ్ యాక్షన్ చేసినప్పుడు ఇవి కంట్రోల్ చేసాయి. సో ఇక్కడ మీకు ఈ స్ప్రింగ్ ఉంది కదా, ఇది కంట్రోల్ చేసి హెవీ కంట్రోలింగ్ చేసే లీనింగ్ యాక్షన్ చేసినప్పుడు. సో లీనింగ్ యాక్షన్ చేసినప్పుడు హై పర్ఫార్మెన్స్ ఉంటుంది ఈ సస్పెన్షన్ వల్ల. హై రెస్పాన్సివ్ ఉంటుంది, లో కరోజన్ ఉంటుంది, రబస్ట్ ఉంటుంది ఈ డబ్ల్యూపీ ఎపెక్స్ సస్పెన్షన్. సో డబ్ల్యూపీ అంటే కంపెనీ, ఎపెక్స్ అంటే సస్పెన్షన్ మోడల్ నేమ్. సో డబ్ల్యూపీ కంపెనీ హెవీగా యూజ్ చేసే సస్పెన్షన్ ఏంటంటే యూఎస్డి ఫోక్స్ అలాంగ్ విత్ డట్ బైక్స్. సో డట్ బైక్స్కి కూడా సేమ్ సస్పెన్షన్ యూజ్ చేస్తారు డబ్ల్యూపీ కంపెనీ వాళ్ళది, యూఎస్డి ఫోక్స్. సో ఈ సస్పెన్షన్ అనేది చాలా హై రెస్పాన్సివ్ అండ్ హెవీ పర్ఫార్మబుల్. సో టైర్ సైజ్ చూసుకుంటే మీకు 110/70 విత్ 17 ఇంచ్ రేడియల్ టైర్స్, ఆరెంజ్ కలర్ ఎలాయ్ వీల్స్ తోటి. సో మీకు ఇది అట్రాక్టివ్ లుక్ తోటి ఉంది, చాలా పర్ఫెక్ట్గా ఉంది. విత్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్, స్విచబుల్ ఏబిఎస్. సో డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ విత్ స్విచబుల్ ఏబిఎస్ విత్ వైబ్రీ బ్రేక్స్. మీరు ఇక్కడ చూసుకుంటే బ్రేక్స్ అనేది వైబ్రీ బ్రేక్స్. సో ఈ బ్రేక్స్ వల్ల హెవీగా స్పోర్ట్స్ బైక్కి అండ్ ఏబిఎస్ ఉన్న బైక్కి ఈ వైబ్రీ బ్రేక్స్ యూజ్ చేస్తారు. సో ఈ వైబ్రీ బ్రేక్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటిదంటే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో బ్రేక్ అనేది అప్లై అవుతుంది. సో స్కిడ్ అనేది కాదు. సో అది ఎలా వర్క్ చేస్తుందంటే బ్రేక్ వేసుకుంటూ నార్మల్ ఒకటేసారి బ్రేక్ వేయకుండా నార్మల్గా వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నార్మల్ స్టెప్ బై స్టెప్ అడ్జస్టబుల్ టైప్లాగా వైబ్రీ బ్రేక్స్ అనేది అడ్జస్ట్ అవ్వకుండా బ్రేక్ అనేది అప్లై చేస్తుంది. ఇది ఏబిఎస్, డ్యూయల్ ఛానల్ ఏబిఎస్, 320mm ఆఫ్ డిస్క్ సైజ్ డయామీటర్ అండ్ రేర్ 230mm ఆఫ్ డిస్క్ సైజ్ డయామీటర్. సో ఫ్రంట్ టైర్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడ మీరు కర్వింగ్ చూసుకున్నా కానీ ఈచ్ అండ్ ఎవ్రీ బైక్ లైక్ కేటీఎం 125 డ్యూక్ నుంచి కంపేర్ చేస్తే కేటీఎం డ్యూక్ 390లో కూడా సేమ్ టైర్ సైజ్ ఉంటాయి, 110/70 అండ్ రేర్ 150/60 17 ఇంచ్ రేడియల్ టైర్స్. సో టైర్ సైజ్ అనేది అన్ని బైక్స్లలో సేమ్ ఉంటుంది. ఇక్కడ మీరు సైడ్ ప్రొఫైల్ చూసుకున్నా కానీ ఇక్కడ వెరీ అగ్రెసివ్గానే ఉంటుంది, అంటే దూకు టైప్ ఉంటుంది. ఇక్కడ చూడవచ్చు మీకు డ్యూయల్ టోన్ కలర్లో ఉంది, ఆరెంజ్ ప్లస్ బ్లాక్, చాలా పర్ఫెక్ట్ అనే ఉంటుంది. సో ఫ్రేమ్ కూడా మీకు బాడీ కలర్లోనే వస్తుంది, అంటే బాడీ కలర్ అంటే ఆరెంజ్ ప్లస్ బ్లాక్ డ్యూయల్ టోన్ కాంబినేషన్లో స్టీల్ ట్రెలిస్ ఫ్రేమ్. సో ఈ స్టీల్ ట్రెలిస్ ఫ్రేమ్ వల్ల మెయిన్ యూజ్ ఏంటి? సో ఇక్కడ మీరు చూస్తే ఎగ్జాక్ట్, సో ఇక్కడి నుంచి అంటే హ్యాండిల్ పొజిషన్ నుంచి కంప్లీట్ ఇక్కడ వరకు వన్ పార్ట్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అనదర్ పార్ట్. సో ఇలా ఎందుకు ఇచ్చారంటే ఓల్డ్ డ్యూక్ అంటే ఇప్పుడు ఈ బైక్స్ రాకముందుకు ఓల్డ్ డ్యూక్స్ ఉన్న బైక్కి ఓన్లీ వన్ స్టీల్ ఫ్రేమ్ ఇస్తారు, అంటే కంప్లీట్ ఒకటే ఉండేది. ఇప్పుడు డివైడ్ చేస్తున్నారు. ఈ డివైడ్ వల్ల మెయిన్ ఎందుకు యూజ్ చేస్తున్నారంటే స్టెబిలిటీ ఉండడానికి, వైబ్రేషన్ ఉండటానికి అండ్ లీనింగ్ యాక్షన్ ఎక్కువ చేసినప్పుడు బైక్ హెవీ రోల్ ఓవర్ కాకుండా ఉండడానికి. సో అందుకని ఇది స్టీల్ టెలిస్ ఫ్రేమ్ అనేది ఎక్కువ యూజ్ చేస్తారు. అండ్ మెయిన్ లైట్ ఇన్ వెయిట్ అండ్ అల్యూమినియం బాడీ. సో అలానే మీకు ఇక్కడ స్వింగ్ ఆర్మ్ కూడా కనిపిస్తుంది కదా. సో ఈ స్వింగ్ ఆర్మ్ అనేది ఇక్కడ నుంచి అటాచ్ ఉంటుంది, కంప్లీట్ 3 పార్ట్స్ ఉంటుంది ఫ్రేమ్. సో ఈ స్వింగ్ ఆర్మ్ కూడా మెయిన్ స్టెబిలిటీ కోసమే ఈ స్వింగ్ ఆర్మ్ యూజ్ చేస్తారు. సో ఇక్కడ
ఇక్కడ సైలెన్సర్ చూసుకున్నా కానీ మీకు కేటీఎం డ్యూక్ 250 నుంచి ఎక్స్టీరియర్ సైలెన్సర్ వస్తుంది. సో ఈ సైలెన్సర్ ఎలా ఉంటుందంటే కంప్లీట్ ఈ సైలెన్సర్ తోటి ఇంజన్ నాయిస్ అండ్ ఎగ్జాస్ట్ నోట్ అనేది కొంచెం డిఫరెంట్ చేంజ్ అవుతుంది. 125 డ్యూక్ అన్ని 200 డ్యూక్కి కంపేర్ చేస్తే ఇది ఎక్స్టీరియర్ ఎగ్జాస్ట్ నాయిస్ అనేది కొంచెం డిఫరెన్స్ అవుతుంది. సో ఎందుకు అవుతుందంటే దీనివల్ల కూడా మెయిన్ ఇంకో అడ్వాంటేజ్ ఉంది. సో దీనివల్ల కూడా కొంచెం కార్బన్ డైఆక్సైడ్ అనేది హెవీగా ఫిల్టర్ అయ్యి అవుట్ సైడ్కి రిలీజ్ చేస్తుంది. సో ఆ రిలీజ్ చేసినప్పుడు హెవీ ఎయిర్ పొల్యూషన్ అనేది కాదు. సో ఇక్కడ మీరు చూడవచ్చు, ఇదంతా ఇక్కడ ఉంటుంది క్యాటలైటిక్ కన్వర్టర్. సో ఇక్కడ ఉంది క్యాటలైటిక్ కన్వర్టర్. సో ఇది క్యాటలైటిక్ కన్వర్టర్. సో రేర్ టైర్ గురించి మాట్లాడుకుంటే అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ విత్ డబ్ల్యూపీ కంపెనీ. టైర్ సైజ్ చూసుకుంటే 150/60 రేడియల్ 17 ఇంచ్ రేడియల్ టైర్స్. సో ఇక్కడ ఏబిఎస్ కనిపిస్తుంది. ఇది ఏబిఎస్ 230 mm ఆఫ్ డిస్క్ విత్ సింగిల్ పిస్టన్ క్యాలిపర్ టైప్, ఫ్రంట్ 4 పిస్టన్ క్యాలిపర్ బైబ్రీ టైప్. సో 4 పిస్టన్ అన్న కూడా చాలా పర్ఫెక్ట్గా బ్రేకింగ్ అనేది జరుగుతుంది. సో ఇంజన్ డిస్ప్లేస్మెంట్ చూసుకుంటే 250cc అంటే 248.9 cc, 24 Nm ఆఫ్ టార్క్, 30 HP at 10,500 RPM. ఈ ఇంజన్ గురించి మాట్లాడుకుంటే కంప్లీట్ సింగిల్ సిలిండర్ 4 valve 4 stroke లిక్విడ్ కూల్డ్ ఇంజన్, డిజిటల్ ఇగ్నిషన్ సిస్టమ్. సో కంప్లీట్ ఇది లిక్విడ్ కూల్డ్ ఇంజన్. దీంట్లో 71 mm ఆఫ్ బోర్, 58 mm ఆఫ్ స్ట్రోక్ లెంత్ ఉంది. సో ఈ స్ట్రోక్ లెంత్ అనేది 58 mm ఆఫ్ స్ట్రోక్ లెంత్ ఉంది. ఇక్కడ మీకు ఈ బ్లాక్ స్పాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ బ్లాక్ స్పాట్స్ అనేది క్యామ్ షాఫ్ట్. సో ఇది సింగిల్ క్యామ్ షాఫ్ట్, ఇది సింగిల్ క్యామ్ షాఫ్ట్, కంప్లీట్ డ్యూయల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్. సో డ్యూయల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్ వల్ల మనకు మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే హెవీ రేవ్ చేసినప్పుడు ఇంజన్ నాయిస్ అనేది తక్కువ వస్తుంది. అంటే ఇప్పుడు ఈ బైక్, ఈ కంపెనీ వాళ్ళు ఈ బైక్ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారంటే సిటీ డ్రైవింగ్ యాజ్ వెల్ యాజ్ లాంగ్ డ్రైవింగ్ యాజ్ వెల్ యాజ్ ఆఫ్ రోడింగ్. సో హైవే డ్రైవింగ్లో టాప్ ఎండ్లో ఎలాంటి ఇంజన్ ల్యాగ్ లేకుండా, టార్క్ అండ్ హార్స్ పవర్ అనేది ల్యాగ్ లేకుండా ఉండడానికి డ్యూయల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్. సో డ్యూయల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్ అండ్ సింగిల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్ గురించి మీకు తెలియాలంటే పాపప్ ఐడి ఇస్తున్నాను, అది చూడండి, మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. సో దీంట్లో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే స్లిప్పర్ క్లచ్. సో స్లిప్పర్ క్లచ్ వస్తుంది దీంట్లో. ఇక్కడ క్లచ్ చూసుకుంటే మీకు స్లిప్పర్ క్లచ్. సో స్లిప్పర్ క్లచ్ వల్ల యూజ్ ఏంటిదంటే ఫర్ ఎగ్జాంపుల్ 50 స్పీడ్ ఆర్ 60 స్పీడ్లో క్రూజ్ చేసినప్పుడు సడన్గా ఏదైనా క్రాస్ చేసింది, ఏదైనా ఐటమ్, ఏదైనా ప్రోడక్ట్ అనేది ఆపోజిట్ వచ్చింది, సడన్ బ్రేక్ వేసినాం, గేర్ అనేది డౌన్ చేయాలి. సో క్లచ్ ప్రెస్ చేయకుండా గేర్ డౌన్ చేస్తే వేరే బైక్స్కి కంపేర్ చేస్తే టైర్ అనేది లాక్ అయ్యి స్కిడ్ అవుతుంది. సో దీంట్లో ఎలా అంటే స్లిప్పర్ క్లచ్ అనేది గేర్ డౌన్ చేసిన టైర్ అనేది స్కిడ్ అవ్వదు, లాక్ అనేది అవ్వదు క్లచ్ ప్రెస్ చేయకపోతే. సో అది మెయిన్ అడ్వాంటేజ్ స్లిప్పర్ క్లచ్ తోటి. సో ఇక్కడ సైడ్ ప్రొఫైల్ చూసుకున్నా కానీ దీంట్లో స్విట్ సీట్ ఇస్తున్నారు, ఇది ఈ సీట్ అనేది వెళ్తుంది. ఇక్కడ రేర్లో చూసుకున్నా కానీ ఎల్ఈడి టెయిల్ లైట్స్. సో టెయిల్ లైట్స్ అనేది 125 డ్యూక్లో కూడా సేమ్ టెయిల్ లైట్స్ ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ బైక్కి సేమ్ టెయిల్ లైట్, సేమ్ హెడ్ ల్యాంప్. 250 బైక్ నుంచి డ్యూక్ 250 బైక్ నుంచి ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ వస్తున్నాయి. ఇక్కడ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 13.5 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ, కంప్లీట్ ఇల్యూమినేటెడ్ స్విచ్చెస్ వస్తున్నాయి. ఇక్కడ చూడవచ్చు ఇల్యూమినేటెడ్ లైటింగ్, చాలా నైట్ టైం డే టైంలో కూడా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. హై బీమ్, లో బీమ్, పాస్ లైట్, ఇండికేటర్, హార్న్, ఇంజన్ కిల్ స్విచ్, స్టార్ట్ స్టాప్, సెల్ఫ్ స్టార్ట్ బటన్. సో ఇక్కడ మీకు చూసుకుంటే కంప్లీట్ ఈచ్ అండ్ ఎవ్రీ బైక్లో ఓన్లీ ఎక్సెప్ట్ 390 అడ్వెంచర్లో టీఎఫ్టీ డిస్ప్లే వస్తుంది. దీంట్లో ఎల్సిడి డిస్ప్లే, ఎల్సిడి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ డిస్ప్లే వస్తుంది. కంప్లీట్ దీంట్లో కూడా చూడవచ్చు మీకు సేమ్ అన్నీ ఎలా ఉన్నాయో సెట్ మోడ్ ఇక్కడ చూడవచ్చు. ఇంజన్ ట్రబుల్ వార్నింగ్, న్యూట్రల్ స్విచ్, ఆర్పిఎం లైట్, ఏబిఎస్ స్విచబుల్, ఫ్యూయల్ రేంజ్, మోడ్ ప్రెస్ చేసే ఫ్యూయల్ రేంజ్, ట్రిప్ 1 ట్రిప్ 2 కంప్లీట్. దీంట్లో ఏబిఎస్ ఫెయిల్యూర్, సైడ్ స్టాండ్ డౌన్, ఫ్యూయల్ రేంజ్. సెట్ ప్రెస్ చేసే మీకు సర్వీస్, యాక్చువల్ ఎఫ్సి, ఫ్యూయల్ రేంజ్, సర్వీస్. సో ఇవి చూపిస్తుంది. స్పీడోమీటర్, ఓడోమీటర్, టాకోమీటర్ కంప్లీట్ డిజిటల్లో విత్ గేర్ షిఫ్టింగ్ కూడా డిజిటల్ ఉంది. కంప్లీట్ ఈ బైక్ ఎవరికి సూటబుల్ అవుతుందంటే మీకు అన్ని బైక్స్ ఎలా సూటబుల్ అవుతాయో సేమ్ సిటీ డ్రైవింగ్ అండ్ హైవే డ్రైవింగ్. సో ఈ బైక్స్ అనేది డ్యూయల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్ కాబట్టి సిటీ డ్రైవింగ్లో ఓవర్ హీటింగ్ అనేది జరుగుతుంది. సో ఓవర్ హీటింగ్ ఎందుకు జరుగుతుందంటే ఎయిర్ ఇంటేక్ అండ్ ఎయిర్ ఎగ్జాస్ట్ అనేది టైంలో కవర్. అంటే సో అలా ఇంజన్ పర్ఫార్మెన్స్ అనేది ఎక్కువ ఉండాలంటే మోర్ ఎయిర్ మోర్ ఫ్యూయల్ అనేది ఇంటేక్ కావాలి. సో మోర్ ఎయిర్ మోర్ ఫ్యూయల్ ఇంటేక్ అయినప్పుడు హెవీ బస్ట్ అవుతుంది, పవర్ అనేది జరుగుతుంది. సో పవర్ జరిగినప్పుడు ఇంజన్ అనేది ఎక్కువ హీట్ అవుతుంది.
ఎక్కువ హీట్ అయినప్పుడు ఇంజన్ కూలింగ్ చేయాలంటే లిక్విడ్ కూల్డ్ ఇంజన్ ఉంటుంది. సో మనకి ఈ బైక్లో ఎలా అంటే బిలో 3500 ఆర్పిఎంలో పవర్ అనేది ఎక్కువ రాదు. ఎబో 3500 ఆర్పిఎం క్రాస్ చేస్తేనే పవర్ అనేది జనరేట్ అవుతుంది, టార్క్ కూడా ఈజీగా ప్రొడ్యూస్ అవుతుంది. సో డ్యూయల్ ఓవర్ హెడ్ క్యామ్షాఫ్ట్ గురించి అలా ఉంటుంది. సో ఈ బైక్ మెయిన్గా ఎవరు యూజ్ చేయాలంటే కంప్లీట్గా మీరు సిటీ డ్రైవింగ్లో ఎబో 3500 ఆర్పిఎం వెళ్తేనే యూజ్ అవుతుంది. అండ్ హైవే డ్రైవింగ్లో వెళ్ళాలంటే ఇంజిన్ అనేది చాలా కూలింగ్గా ఉంటుంది. సో మెయిన్గా మీకు ప్రతి ఒక్కరు ఫీడ్బ్యాక్ ఇచ్చేది ఏంటంటే కేటీఎం డ్యూక్ ఒక మైనస్ పాయింట్ లాగానే తీసుకుంటారు ఇంజన్ హీటింగ్ అనేది. సో ఇంజన్ హీటింగ్ అనేది ఓవర్ హీటింగ్ అవుతుంది సిటీ టైంలో డ్యూయల్ ఓవర్ హెడ్ క్యామ్షాఫ్ట్ ఉన్నది. సో అది మీరు నెగటివ్గా కాకుండా పాజిటివ్గా తీసుకుంటే ఈ బైక్ మాత్రం హైవే డ్రైవింగ్లో ఎక్కడ మిడ్ రేంజ్ టు టాప్ రేంజ్లో ఎక్కడ ల్యాగ్ ఉండకుండా హెవీ పర్ఫార్మెన్స్ అనేది జనరేట్ అవుతుంది. సో దీనికి కాంపిటీటర్స్ అనేది ఏ బైక్స్ ఉండేవి. సో దీనికి కాంపిటీటర్స్ ఎందుకు ఉండే అంటే సో ఇవన్నీ డ్యూయల్ ఓవర్ హెడ్ క్యామ్షాఫ్ట్. సో ఈ బైక్కి కాంపిటీషన్ తీసుకుంటే డ్యూక్ 250 కాంపిటీషన్ తీసుకుంటే బజాజ్ డామినర్ 250 ఉంది. సో డ్యూక్ 390కి కాంపిటేటివ్గా తీసుకుంటే డామినర్ 400 ఉంది. బట్ అది వేరే కేటగిరీకి వస్తుంది, ఇది వేరే కేటగిరీకి వస్తుంది. సో అది హెవీ వెయిట్ ఉంటుంది, ఇది లో వెయిట్ ఉంటుంది. ఇది చాలా పర్ఫెక్ట్గా సరిపోతుంది, ఎందుకంటే ఫర్ 5.8 ఫీట్ ఉన్న వాళ్ళకి చాలా పర్ఫెక్ట్గా సరిపోతుంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 153 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్, వీల్ బేస్ 1357 mm ఆఫ్ వీల్ బేస్ ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ బైక్లో సేమ్ వీల్ బేస్ ఉంటుంది. సో దీనికి కేటీఎం 390 డ్యూక్కి కంపేర్ చేస్తే వీల్ బేస్ అనేది దాంట్లో తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇంజన్ స్పేస్ అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి వీల్ బేస్ తక్కువ ఉంటుంది దాంట్లో 390 డ్యూక్లో. సో ఈ సిటీ డ్రైవింగ్కి మాత్రం కేటీఎం డ్యూక్ 250 మాత్రం చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. ఎందుకంటే మరీ లో ఎండ్ 125cc కాకుండా మరీ హై ఎండ్ 390cc కాకుండా మిడిల్ రేంజ్లో 250cc అంటే ఇది చాలా బెటర్. మన పేరెంట్స్ అనుకుంటారు 390cc అంటే హెవీ బైక్ అవుతుంది, సో 250 డ్యూక్ అంటే ఒక మీడియం రేంజ్ అని చెప్తే వాళ్ళు కూడా నమ్మేసుకుంటారు. సో ఈ బైక్ మాత్రం సిటీ డ్రైవింగ్కి నార్మల్ ఉంటుంది, హైవే డ్రైవింగ్కి సూపర్గా ఉంటుంది. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే ఎవ్రీ నోటిఫికేషన్ మీకు అప్ టు డేట్ ఉంటుంది.